మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. ఈ మధ్య చాలామంది తింటున్నారు. ఐరన్, కాల్షియం, చాలా మినరల్స్ ఉంటాయి మునగాకులో. మునగాకు ఏదో రకంగా మనం రోజు డైట్లో భాగం చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడి రైస్లోకైనా బాగుంటుంది, లేదా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మునగాకుతో మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మునగాకు పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మునగాకుని క్లీన్ చేసుకోవాలి. అంటే ఈ పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు సన్నగా ఉంటే పర్వాలేదు, మరి కొంచెం లావుగా ఉంటేనే తీసేయాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని 1-2 సార్లు బాగా కడగాలి. కడిగి కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ మునగాకుని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను దాదాపుగా 1 కప్పు మునగాకు తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇదిగోండి, కొంచెం వేగినట్టుగా తెలుస్తుంది కదా అక్కడక్కడ. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలని రూల్ ఏం లేదు, మీరు ఆయిల్ వద్దనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు. దాంట్లో మనం కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అంటే 3 to 4 minutes వేయించుకోవాలి. మునగాకు 3-4 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని 1-2 నిమిషాల వరకు వేగనివ్వాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. టమాటాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతున్నప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని, ఆ పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీగా హెల్దీగా మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 1 week to 10 days వరకు కూడా తినొచ్చు. అలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.